చెప్పదలుచుకోండి. ఫస్ట్ ఏంటంటే ప్రపంచంలో అత్యంత పురాతనమైన సంస్కృతి హైందవ సంస్కృతి, సనాతన ధర్మంలో. అంతకుముందు ఏ సంస్కృతి లేదు. రెండోది ప్రపంచంలో అత్యంత మానవీయ సంస్కృతి హైందవ సంస్కృతి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సర్వత్రా సమదర్శన. అందరూ సుఖంగా ఉండాలి, అందరినీ ఒకే రీతిగా చూడాలి. సర్వత్రా సమదర్శన అంటే సోషలిజం అని చెప్తారు కదా, ఇదే. సెక్యులరిజం అంటారు కదా, అదే. సో అవన్నీ ఉన్న కలిగి లోపల ఇమిడి ఉన్న సంస్కృతి హైందవ సంస్కృతి. కానీ ఏంటంటే ఈ మానవత్వం మంచితనంకి ఏంటంటే దాని యొక్క గొప్పతనం ముఖ్యంగా ఐక్యత లేనప్పుడు ఎన్నో దాడులకు గురైంది. ప్రపంచం మొత్తం మీద అత్యంత ఘోరమైన దాడులకు, హింసలకు, దౌర్జన్యాలకు గురైందంటే మళ్ళీ హైందవ సంస్కృతే. పర్టికులర్లీ 11వ శతాబ్దం నుంచి ఈ ఏకైతే అడ్వెంట్ ఆఫ్ ఇస్లాం అంటారు ఇంగ్లీష్లో, మన దేశం మీద దాడి చేసినప్పటి నుంచి కోట్లాది హిందువుల ఊచకోత జరిగింది, కోట్లాది మానభంగాలు కూడా జరిగినాయి, కోట్లాది మత మార్పిళ్లు జరిగినాయి. తర్వాత తాజాగా చెప్పాలంటే దేశ విభజన జరిగింది మతం ఆధారంగా. ముస్లిం మెజారిటీ ప్రాంతం తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాన్, పాకిస్తాన్ అని చెప్పి 2 భాగాలుగా పాకిస్తాన్ విడిపోయింది. ఇది హిందూ మెజారిటీ దేశం. ఆ హిందూ మెజారిటీ దేశంలో కూడా మళ్ళీ సెక్యులరిజం పేరు మీద యాంటీ హిందూ స్టాండ్ మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం టైంలో కానీ స్వతంత్రం తర్వాత కానీ ఆ తీసుకోవడం రాను రాను పెరిగిపోయింది. అంటే కారణం ఏంటంటే హిందువులలో ఐక్యతలు లోపించడం ప్రధాన అంశం. హిందువుల్లో మాక్సిమం నేను హిందువులని ఫీల్ కాకపోవడం, దాన్ని ప్రతి ఒక్కరు సమాజంలో వాళ్ళ స్వార్థం కోసం ఎక్కడ ఏది దొరికితే దాన్ని వాడుకుందని చూస్తారు. ఆ శక్తులు వ్యాపారం కోసమైనా వాడుకుంటారు, రాజకీయాల కోసమైనా వాడుకుంటారు, ఇంకా దేనికైనా వాడుకుంటారు. దానికి వీళ్ళు ఆస్కారం ఇస్తారు. అదే వేరే మతం విషయంలో వేరే వాళ్ళు ఎప్పుడన్నా ఆ మతం వాళ్ళు చేసిన సల్మాన్ రష్దీ సాటనిక్ వర్సెస్ బుక్ రాసిండు. అతను చేసిన అతన్ని ఏంటంటే చంపేయమని ఫత్వా ఇష్యూ చేశాడు ఇరాక్ అంటే ఆయతుల్లా ఖుమేని. తర్వాత ఒకతను డానిష్ కార్టూనిస్ట్ ఒక కార్టూన్ వేశాడు మహమ్మద్ ప్రవక్త మీద. వేలాది మంది, వేలాది మంది ప్రపంచవ్యాప్తంగా చంపబడ్డారు ఈ మధ్య ఒక కార్టూన్ గురించి. కానీ అదే హిందూ దేవతల విషయంలో అయితే మరీ ఘోరంగా చేస్తున్నారు. వ్యాపారం కోసం ఏంటంటే ఎవరైనా వ్యాపారం చేసుకుంటే దానికి ఆ వస్తువు అమ్ముడు వాళ్ళని పబ్లిసిటీ కావాలని. పబ్లిసిటీ అంటే ఖర్చు పెట్టాలి, ఖర్చు లేకుండా పబ్లిసిటీ చేయాలంటే కాంట్రవర్సీ చేయాలి. కాంట్రవర్సీ చేయాలని ఏం చేయాలంటే ఆ కాంట్రవర్సీలో మళ్ళీ ప్రాణాపాయ రిస్క్ ఉండకూడదు. కాబట్టి హిందువులే మెయిన్ టార్గెట్. హిందువులను విమర్శిస్తే కొన్ని సంఘాలు ఉన్నాయి కదా, గత 100 సంవత్సరాల క్రితం ఆర్ఎస్ఎస్ అయితే స్టార్ట్ అయిందో సంఘాలు అయితే అంతకుముందు ఆర్ఎస్ సమాజం ఉండే. కానీ ఆర్ఎస్ఎస్ స్టార్టింగ్ మొత్తం చాలా వీళ్ళు ధర్నాలు చేస్తే మీడియాలో పబ్లిసిటీ వస్తుంది, దాంతో మా వ్యాపారమైన మంచి అవుతుంది, మా సినిమాలను బాగా నడుస్తాయి. ఇది దురుద్దేశంతో ఈ ఉద్దేశాలతో కూడా ఈ వ్యాపార పరంగా జరుగుతున్నాయి. మీరు చూడండి, బాత్రూమ్లో వేసే టైల్స్ మీద హిందూ దేవి దేవతల బొమ్మలు ఉంటాయి. బాత్రూంలో కింద వేసే టైల్స్ మీద కాళ్ళు మనం నడిచే దాని మీద ఇన్నర్ వేర్స్ మీద కూడా హిందూ దేవి దేవతల బొమ్మలు ఉంటాయి. తొడుక్కునే చెప్పుల మీద కూడా హిందూ దేవత బొమ్మలు, డోర్ మ్యాట్స్ మీద కార్పెట్, కాలు దూడ్చుకునే కార్పెట్ దీని మీద కూడా హిందూ దేవి దేవత బొమ్మలు. ఎందుకంటే దాన్ని విమర్శిస్తారు, తప్పు చూపిస్తారు, పబ్లిసిటీ వస్తాయి, అమ్ముడు పోతాయి. ఈ దుర్మార్గమైన స్వార్థం కోసం ఒక వర్గం వాళ్ళను అవమానించడం, వాళ్ళు రియాక్ట్ కారు, పట్టించుకోరు అనే భావంతో జరుగుతుంది. రాజకీయంగా ఏంటంటే ఇంత దేశం మతపరంగా ముక్కలైన కూడా హిందూ దేశంలో కూడా ఒక వర్గం వాళ్ళ జనాభాని పెంచుకుంటూ ఆ పర్సెంటేజ్ గంపగుత్తగా ఓట్లు పడతాయని గంపగా అది కూడా ఎట్లా తయారైందంటే మీరు ఒక్క నాయకులే కాదు బేసిక్ మూలాలను కూడా చూడాలి. ఇప్పుడు అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడుతుంటే ఘోరంగా రాముని జన్మను అవమానిస్తుంటే చప్పట్లు వస్తాయి, మొత్తం మాస్ రెస్పాన్స్. ఇది చూసి రాజకీయ నాయకులు బీఆర్ఎస్ వాళ్ళైనా కాంగ్రెస్ వాళ్ళైతే హిందువులను అవమానిస్తే మైనార్టీ ఓట్లు ముఖ్యంగా ముస్లింల ఓట్లు మనకు గంప గుత్తగా పడతాయి. వాళ్ళకి ఏం చేయకపోయిన పర్వాలేదు, హిందువులు అవమానించాలి. దానికోసమే కేసీఆర్ హిందుగాళ్ళు బొందుగాళ్ళు కరీంనగర్లో అనే స్టార్ట్ చేశాడు. అంతకుముందు తర్వాత కేటీఆర్ జై శ్రీరామ్ అంటే కడుపు నింపదు. వీళ్ళకి దమ్ముందా? ఎన్నోసార్లు అన్నాను. మరి అల్లాహు అక్బర్ అంటే కడుపు నింపదని దమ్ముందా అంటే అనరు. వాళ్ళంటే వాళ్ళు మొత్తం తీసి పక్క పెడతారు, వాళ్ళకి గులాంగిరి చేస్తారు. గుళ్ళు అవసరమా, రోడ్లు హాస్పిటల్ అవసరం అంటాడు, మీ కబ్రస్థాన్లకు 100 ఎకరాలు ఇస్తామంటాడు. కాంగ్రెస్ అయితే మొదటి నుంచి ముస్లిం అనుకూలం, హిందూ ద్రోహం, హిందూ వ్యతిరేకం కాదు, హిందూ ద్రోహం. ఎన్నో సార్ తుమ్మల నాగేశ్వరరావు కానీ రేవంత్ రెడ్డి కానీ ఇంకా ఎంత ఘోరంగా పోతారంటే ఒక వర్గం ఓట్ల కోసం ఐ లవ్ పాకిస్తాన్ కూడా అంటారు. ఐ లవ్ పాకిస్తాన్ అంటే ఆ వర్గం ఓట్లు పడతాయి. ఈ దేశంలో ఉండు, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం నీళ్లు తాగుతూ, ఈ దేశం తిండి తింటూ పాకిస్తాన్ ప్రేమిస్తే మేము ఓట్లు ఇస్తామన్నట్టు ఉందని
కాంగ్రెస్ నాయకులు అద్దంకి దయాకర్ అన్నట్టు ఉంది. తర్వాత తుమ్మల నాయక్ అంటే కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ. మొన్న రేవంత్ రెడ్డి కూడా జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అంటే ముస్లింలు, ముస్లింలు అంటే కాంగ్రెస్ అట్లనే వండుకున్నా మళ్ళీ హిందూ దేవుళ్ళని అవమానపడుతున్నాడు. ఎంత కోరమని నీ పొరపాటున నోరు జారితే పొరపాటు నాకు జారింది తప్పైంది నేను విట్రాయి అనాలి. అనడానికి మరి నువ్వు క్లారిఫికేషన్ ఇచ్చుకుని వాళ్ళు క్షమాపణ చెప్పాలి. చెప్పకుండా డ్రామాలు చేస్తే ఇప్పుడు హిందూ సమాజం ఇంత ముందు లాగాలి చైతన్యవంతమవుతుంది. చైతన్యవంతమై ఏంటంటే మాకు అండగా ఎవరుంటుర్రు అనేది వాళ్ళలో కూడా వస్తుంది. సరే చాలా పిల్లిని కొట్టంగా పిల్లి కూడా రివర్స్ అవుతుంది అన్నట్టు హిందువులు కూడా పిల్లి కన్నా అధ్వానమా మేమన్నట్టు కొంతమంది చైతన్యం వచ్చింది. మేధావుల్లో ఏదైతే స్వార్థం తక్కువ ఉంటుందో వాళ్ళు వచ్చింది. ఇంకా అంత స్వార్థం అయ్యప్ప విషయంలో ఘోరంగా మాట్లాడుతుంది. నాస్తికత్వం గురించి చెప్పినారు. ఏ ఇస్లాం నాడు అది నిక్కా హలాల ఆచారం, నిక్కా హలాల ఇది ఒక్కరు మాట్లాడు. మహిళా హక్కుల కోసం పురుషులతో సమానం అని చెప్పేటోడు మరి ఒకరికి నలుగురు పిల్లలని ఆయన మాట్లాడు. ఈ సిపిఎం పార్టీ రాజ్యసభ సభ్యుడైన తర్వాత మధు పాత బస్తీకి పోయి ముస్లింలో నేను చైతన్యం తీసుకొస్తా మాట్లాడి చేస్తే ఎంఐఎంఎల్ పిచ్చి కొట్టుడు కొడితే సీతారాం కేసరి సీతారాం ఏచూడి వీళ్ళ దగ్గరికి పోతే వాళ్ళ తెరువు మనం పోవద్దు, వాళ్ళు మనం ఏం చేయలేం, మీరు పోవడమే తప్పని అంటే నోరు మూసుకున్నాం. ఇది తర్వాత మన హిందూ పవిత్ర పదాలు ఏంటంటే నీకు పంగనామాలు పెట్టారు, నీ పని గోవిందా అపవిత్రం చేశారు కమ్యూనిస్టులు వందల కొద్ది హిందూ పదాలను. అదే హిందూ పదాలు అపవిత్రం చేస్తూ ముస్లింలకు లాల్ సలాం కొట్టారు. ఇది హిందూ వ్యతిరేకత అంటే హిందువుల ఐక్యత లేకపోవడం, మిగతా మైనార్టీ వర్గంలో గంపగుత్త ఐక్యత ఉండడం, వాళ్ళతోని రాజకీయ ప్రయోజనాలు ఈ ఆర్థిక ప్రయోజనాల కోసం స్వార్థపరులు అవకాశవాదులు దుర్మార్గంగా చేస్తున్నారు. కానీ సమాజం మారింది, ఇంకా మారాలి. మారకపోతే ఇప్పుడు ఇంకో ప్రపంచంలో భారతదేశం తప్ప హిందువులకు ఇంకో దేశం లేదు. భారతదేశం తప్ప హిందువులకు ఇంకో దేశం లేదు. మన ఇప్పుడు ఎంఐఎం ఎమ్మెల్యే అంటే నాంపల్లి ఎమ్మెల్యే మా చేతిలో పరిస్థితి వచ్చినాక మీకు రోడ్లు ఉండయి, గల్లీలు ఉండయి, పారిపోవడానికి కూడా అవకాశం ఉండదు అన్నాడు. అంత ఓపెన్ గా అంటుంటే ప్రభుత్వం ఏం చర్య తీసుకుంది అంటే ముస్లింలకు బానిస ప్రభుత్వం కాంగ్రెస్ ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ ఉన్నప్పుడేనంటే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంతే. ఈ రెండు పార్టీలు పర్టికులర్లీ మన వాళ్ళ అసలు రంగు మన జూబ్లీ ఎన్నికల్లో మళ్ళీ బయటపడ్డది, ఇంకా పూర్తి కాకుండా కొంత బయటపడ్డది. కాబట్టి ఈ హిందూ వ్యతిరేక ధోరణి, హిందువులను అవమానించే ధోరణి ఎవరైనా రాజకీయ నాయకులైనా సినిమా డైరెక్టర్లైనా వీడనాడాలే, లేకుంటే జీవితంలో కోలుకోలేని దెబ్బ తగులుతారు. ఎందుకంటే హిందువులు చైతన్యం అవుతారు, ఇంకా అవుతారు. యువత హిందువులు ఇప్పుడు చాలా పనిచేస్తున్నారు. ఇప్పుడు గోహత్య నిషేధ చట్టం ఉంది, రాజ్యాంగబద్ధంగా చట్టం ఉంది. రాజ్యాంగంలో ఆర్టికల్ ఉంది, ఆర్టికల్ 48 అనుకుంటా, అంబేద్కర్ గారి నాయకత్వంలో రాజ్యాంగంలో పశు సంపదను కాపాడాలి, దానికి కావలసిన చట్టాలు చేయాలి. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆదేశ సూత్రాలు, దాని ప్రకారం గోహత్య నిషేధ చట్టం చేశారు. ఏ పోలీస్ ఆఫీసర్ దానికోసం పనిచేయడు, ఏ రెవెన్యూ అధికారి దానికోసం పనిచేయడు. దానికోసం గోరక్షకులు ఆర్ఎస్ఎస్, బీజేపీ ఇంకా హిందూ సంస్థలు పనిచేస్తే వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద దౌర్జన్యాలు. ఇంత దుర్మార్గం నడుస్తుంది. చట్టం ఉన్నంత చట్టాన్ని లెక్క పెట్టరు. చట్ట వ్యతిరేకంగా చట్టంలో పనిచేస్తున్న అధికారులు పనిచేస్తున్నారు, చట్టంలో పోటీ చేస్తున్న రాజకీయ నాయకులు చట్ట వ్యతిరేకంగా చేస్తున్నారు. ఈ దుర్మార్గాలన్నీ ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే సోషల్ మీడియా ఇంత బలంగా లేదు. మెయిన్ మీడియాలో ఏంటంటే అది మన ఈనుండిగా నేను చాలా వరకు అందరికీ అనట్లేదు, చాలా వరకు అంటున్నా. కోట శ్రీనివాసరావు గారు నాకేంటి అన్నట్లు ఎంత డబ్బిస్తే అంత స్పాన్సర్షిప్ బట్టి న్యూస్ కవరేజ్. ఇది ఎగ్జాంపుల్ చెప్తాయి అవసరం. నేను 2009 మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను హన్మకొండ. ఒక కొత్తగా పేపర్ పెట్టిన ఆయన వచ్చిండు, సార్ మీకు మీ మ్యాటర్ కవర్ చేయాలంటే 2 lakhs రూపీస్ అయితే ఈనాడు వాళ్ళు 4 lakhs తీసుకుంటారండి ఒక ఎమ్మెల్యే క్యాన్వాసింగ్ కోసం. అది నేను నిన్న నామినేషన్ వేసా, నా ఫోటో రాలేదంటే ఒక ఇండిపెండెంట్ నామినేషన్ ఫోటో వచ్చింది నాకు రాలంటే ఆయన ప్యాకేజ్ ఇచ్చింది సార్, మీరు ప్యాకేజ్ ఇవ్వాలి సార్, మీరు 2 లక్షలు ఇస్తే 10,000 రిసీట్ ఇస్తారు సార్ అన్నాడు. మార్తినేని ధర్మారావు హన్మకొండ మాజీ ఎమ్మెల్యే నా ఫ్రెండ్, ఆయన దగ్గర పోయినప్పుడు జరిగిన సంభాషణ. సో మీడియా ఏంటంటే స్పాన్సర్షిప్ బట్టి కవరేజ్, బ్లాక్ మనీ తీసుకొని బ్లాక్ మనీ నీతులు చెప్తుంది. ఆ మీడియా సోషల్ మీడియా లేనంత కాలం ఈ వాస్తవాలు బయటికి రాలే. ఎందుకు చెప్తున్నాయి అంటే సోషల్ మీడియా వచ్చినాక ఇవన్నీ బయటకు వస్తున్నాయి. మన నెట్ లో కొన్ని హిందువులు జరిగిన అన్యాయ సంఘటనలు పోతే ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, దీంట్లో ఉంటుంది ఇన్స్టాగ్రామ్ లో వీటి దొరుకుతుంది. మెయిన్ మీడియాలో దొరికాయి. ఈ మెయిన్ మీడియా కొన్ని ఛానల్స్ ఉన్నాయి, కొన్ని ఛానల్స్ ఏంటంటే యాంటీ హిందీ న్యూస్ ఇస్తాయి, యాంటీ హిందూ న్యూస్.
యాంటీ ఇండియా న్యూస్ కూడా ఇస్తాయి. కానీ హిందువుల జరిగిన అన్యాయాల గురించి మనం రెఫర్ చేస్తే ఎక్కడ దొరకదు, ఈ సోషల్ మీడియాలో దొరుకుతాయి. సో ఆ విధంగా ఏంటంటే దుర్మార్గం నడుస్తుంది. కాబట్టి హిందువులు చైతన్యం కావాలి, చాలా కష్టపడాలి. ఇప్పటికి 80% వరకు ఉన్నాం. ఒక 2006లో కేరళలో ఒక ఆమె మాట్లాడింది, రాధా ఒక నిమిషం అండి, మళ్ళీ మాట్లాడదాం. అంటే వేరే అన్య మతస్థులో లేకపోతే వేరే దేశాల్లో మాట్లాడారు అంటే కొంతవరకు ఓకే కన్సిడర్ చేస్తాము అనుకోవచ్చు. కానీ మన వాళ్ళే మన దేశంలోనే హిందువులే మాట్లాడారు. 150 ఉగ్రవాద సంస్థలు ప్రపంచవ్యాప్తంగా 150. అల్ ఖైదా, బోకో హరాం మామూలు కావు, భయంకరమైన ISIS ఈ మామూలు కాదు, వేలాది మంది చంపినాయి. వాటికి మూలమైంది ఏ ఒక్కరు సెక్యులరిస్ట్ ఎప్పుడైనా మాట్లాడు, ఏ ఒక్క సెక్యులర్ ఎప్పుడు మాట్లాడు. మన హిందూ టెర్రరిజం కాంగ్రెస్ గవర్నమెంట్ లో నిర్దోషులను, మహిళలను ఘోరంగా హింసించి సెక్స్ వీడియోలు చూపించారండి. సాధ్వి ప్రజ్ఞా సింగ్ ఠాకూర్ కు కడుపులో కన్నారు. అసలు ఇట్లాంటి దుర్మార్గాలు చేస్తుందంటే ఏంటంటే వీళ్ళ రాజకీయ స్వార్థం కోసం హిందూ వ్యతిరేకంగా మేము చర్యలు తీసుకుంటే గంప గుత్త ఓట్లు పడతాయి, హిందువుల్లో చైతన్యం లేదనుకుంటున్నారు. అది మారింది, మీరు మారాలి, లేకుంటే తగిన శాస్తి హిందూ వ్యతిరేకం జరుగుతుంది. అదే అంటున్నాను. సరే, వేరే దేశం వాళ్ళు అన్య మతస్థులో హిందూ సమాజం గురించి